ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ, దేవుడు మిమ్మల్ని ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ఆయురారోగ్యములతోనూ దీవించి ఆశీర్వదించి, మీ పనులను ప్రయాణాలను మీ ప్రార్థన విజ్ఞాపనలను అంగీకరించి ఈ దినమంతయు కాపాడి సంరక్షించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 113వ కీర్తన 8వ వచనము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని బయలుపరచుట మనము గమనించగలము. ప్రియ స్నేహితులారా, ఈరోజు మానవాళి మధ్యన నెలకొల్పబడి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మనం చూసినట్లయితే, ప్రతి వ్యక్తిని అతడు పుట్టినటువంటి స్థితిని బట్టి, ఆ కమ్యూనిటీని బట్టి, లేదా ఆ సమాజమును బట్టి, ఆ కుటుంబ స్థితిగతులను బట్టి మానవుణ్ణి ఆ కోణంలోనే వ్యక్తులు అర్థం చేసుకోవడం మనం చూస్తాం. ఎగ్జాంపుల్గా, ఉదాహరణకు మనం చూసినట్లయితే, ఒక పేద తల్లిదండ్రులకు కుమారుడు పుట్టినాడు అనుకోండి. ఆ వ్యక్తిని ఆడొక పేదరికంలో పుట్టినోడు, ఆడొక పేదవాడు, ఒక దరిద్రుడు అనేటటువంటి ఆలోచనతోనే మనం ట్రీట్ చేయడము, చూడడం మొదలు పెడుతూ ఉంటాం. కానీ సృష్టిలో పేదవాడుగా పుట్టినవారు ఉన్నారు. పేదరికంలోనే ఘనమైనటువంటి, ఎన్నో ప్రయోజనకరమైనటువంటి, ఎన్నో ఉన్నతమైనటువంటి దీవెనలను, ఆశీర్వాదములను అనుభవించిన వారు కూడా ఉన్నారు. దీనికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథములో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభుల వారిని గురించి. పరిశుద్ధ గ్రంథము అతడు దరిద్రుడుగా పుట్టినాడు, అతడు పేదవాడుగా పుట్టినాడు అని ఫిలిప్పి గ్రంథకర్త రాస్తూ ఉంటాడు తన గ్రంథములో. ఈరోజు ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి సర్వసాధారణ విషయము ఏమిటి అంటే, తాను ఎదుర్కొనుచున్నటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, పేదరికము, అన్యాయము, అణచివేతలు, ఇతరుల చేత నిత్యము అవమానించబడము, నువ్వు పేదవాడివిరా, నువ్వు దరిద్రుడవి, నువ్వు పనికిరానోడివి, ఇలాంటి అయిష్టమైన, గాయపరుచుచున్న, బాధ పెట్టుచున్న ఎన్నో విషయాలను మానవుడు సర్వసాధారణంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేయబడుతుంది అని ఆలోచన చేసినప్పుడు, ఇలాంటి ఎన్నో పరిస్థితులను బట్టి వ్యక్తులు కృంగిపోవడము, నాకేమి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని వారిలో వారే కృంగుబాటుకు, ధైర్యం కోల్పోయేటటువంటి స్థితికి గురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి మనమందరము కూడా ఎక్కడో ఒక దగ్గర, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితి మనల్ని కూడా, ఎందుకు నేను ఈ దరిద్రతను అనుభవిస్తున్నాను, ఎందుకు నేను ఈ పేదరికంలో పుట్టి ఉన్నాను, ఎందుకు నేను ఈ స్థాయిలో నేను బ్రతుకుచున్నాను అనే ఆలోచనలు ఎన్నో వచ్చి ఉండవచ్చు. కానీ ఈ దినాన, ఈరోజు వాగ్దానము ఒక ధైర్యాన్ని, ఒక ఆదరణను, ఒక ధైర్యము కోల్పోలేనటువంటి పరిస్థితికి మనల్ని లేవనెత్తగలిగిన మాట ఏంది అంటే, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎవరి స్థితి ఏ విధంగా, ధనవంతుడు ఒకరోజు దరిద్రుడు అవుతుండొచ్చు,
ఒకరోజు దరిద్రుడైనటువంటి వాడు ధనవంతుడుగా కూడా మనం ప్రపంచ మానవాళిలో ఎంతోమందిని చూస్తూ ఉంటున్నాం. ఎగ్జాంపుల్గా అమెరికాను ఏలినటువంటి ఆ గొప్ప వ్యక్తి, చెప్పులు వ్యాపారం లేదా చెప్పులు కుట్టుకునేటువంటి అబ్రహం లింకన్ సైతము ఆ అమెరికా దేశానికే ప్రెసిడెంట్ కాగలిగినాడు. ఇక్కడ తెలియజేసే సత్యం ఏంటంటే, సహోదరుడు ఆ సహోదరి, ప్రియ స్నేహితులారా, ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా, నీవు అధైర్యపడకు, నీవు కృంగిపోకు. దారిద్రము అనేది శాశ్వతము కాదు, పేదరికము అనేది శాశ్వతము కాదు. దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి ధైర్యం ఏంటంటే, ఇదిగో మిమ్మల్ని నేల నుండి, క్రింది స్థాయి నుంచి, ఏమి లేని స్థితి నుంచి, దిక్కులేని పరిస్థితి నుంచి, అయ్యో నా బ్రతికేంది అనే సమస్యాత్మకమైనటువంటి ఆలోచనల నుంచి ఆయన లేవనెత్తుతానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ దినమున నీవు నేను పేదరికం అనుభవిస్తూ ఉండవచ్చు, నీవు నేను తృణీకరించబడుతూ ఉండవచ్చు, నీవు నేను అనారోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి కన్నీటికి లోనవుతూ ఉండవచ్చు, దిక్కులేనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు దేవుని వాగ్దానం మనల్ని బలపరుస్తూ, ఇదిగో సర్వమానవాళి పట్ల నేను ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను. ఆ సంకల్పం ఏంటంటే, పెంట కుప్పలో నుంచి మిమ్మల్ని బీదలను నేను పైకెత్తి వాడను, నేల నుంచి నేను దరిద్రులను పైకెత్తి వాడను. కుమారుడా, కుమార్తె, ఇదిగో ఈ వాగ్దానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా, దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు అధైర్యపడకు, నిన్ను లేవనెత్తువాడను, నిన్ను పైకెత్తువాడను నేనే. ఈరోజు మనుషులు నిన్ను తృణీకరిస్తుండవచ్చు, నీ స్థితిని చూసి నిన్ను తొక్కివేయాలని పరిస్థితి ఆలోచిస్తూ ఉండవచ్చు, నువ్వు పనికిరాని వాడవని గుర్తిస్తూ ఉండవచ్చు. కానీ లేపడానికి దేవుడు ఇష్టపడినప్పుడు ఏది మనకు కొదవలేదు. అందుకే ఆయన ఎవరు దిక్కులేనటువంటి, ఎవరు జ్ఞానము లేనటువంటి, ఎవరు ఇదిగో గుర్తింపు లేనటువంటి వారుగా ఈ లోకంలో ఉన్నారో వారిని దేవుడు లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందులో దేవుడు పిలిచినటువంటి 12 మంది శిష్యులు, వారు పామరులు. అలాంటి వారిని దేవుడు లేవనెత్తినాడు. ఎందుకు పనికిరాని వాడని ఇదిగో దావీదును ప్రక్కకు పెట్టినటువంటి తండ్రి ఆలోచనను సైతం మార్చి, ఇదిగో ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి రాజు అని నిలబెట్టినాడు. ఇదిగో ఇతడు నత్తివాడు కదా అని లోకమంతా గుర్తిస్తూ ఉంటే మోషను లేవనెత్తినాడు దేవుడు. దేవుని బిడ్డలారా, విశ్వాస సమూహమా, ఈరోజు నీవు నీ జీవితంలో, నేను నా జీవితంలో కృంగిపోయిన వారంగా ఉంటే, ఇదిగో ఈరోజు వాగ్దానము, ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడని, పెంట కుప్ప మీద నుండి బీదలను ఆయన పైకెత్తువాడని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ దినమును బట్టి, ఈ సమయమును బట్టి మీకు వందనాలయ్యా. ఈ దినమంతట్లో నీ కాపుదలని సంరక్షణ మాకు ఉంచండి. మేము తృణీకరించబడుతున్నా, మేము వెలివేయబడుచున్నా, మేము కన్నీటికి లోనవుచున్నా, అయ్యో దేవుడా అని అరవలేని, అడగలేనటువంటి నిస్సహాయ స్థితికి వచ్చిన జీవితాలను అనుభవిస్తున్న వారంగా ఉండవచ్చయ్యా. కానీ ప్రతి వ్యక్తి పట్ల నీ ఒక సంకల్పం కలిగి ఉన్నావు. దరిద్రులను, నేల నుంచి బీదవారిని మీరు లేవనెత్తి బలపరిచే దేవుడనను వాగ్దానం చేస్తూ ఉంటున్నారు. ఈరోజు ఎవరు ఏ సమస్య ఎదుర్కొంటున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వారందరినీ నీ అపారమైనటువంటి కృపచేత లేవనెత్తి నీ మహిమ కొరకు ఈ లోకంలో జీవింపచేయమని ఈ దిన ప్రయాణంలోనూ, ప్రార్థన విజ్ఞాపనలోనూ, ఇదిగో ఈరోజు చేయుచున్న పనులన్నిటిలోనూ ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యంలో అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడునిడ దీవించి ఆశీర్వదించునుగాక.